బీసీలు ఈ రోజున ఆయన వెనకాల నిలబడి ఉన్నారు. ప్రజలు నిలబడ్డారు, నాయకులు నిలబడలా. నాయకులు నిలబడలేదు, ప్రజలు నిలబడ్డారు. అసెంబ్లీలో ఉన్న నాయకులు కానీ, లేకపోతే అపోజిషన్లో ఉన్న నాయకులు కానీ, లేకపోతే అపోజిషన్లో నాయకులు ఒకటి స్పందించారు. అదొకటి మాకు సంతోషకరమైన విషయం. ఎవరైనా సరే మా కోసం ఆలోచించే ప్రతి ఒక్కడు మాకు లీడరే. రేపటి రోజున వాళ్ళని మేము గౌరవించుకుంటాం. మా కోసం స్పందించే ఎవరైనా సరే మాకు లీడర్ కిందే వస్తారు, వాళ్ళని మేము గౌరవించుకుంటాము. ఈ అపోజిషన్లో సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, వాళ్ళందరూ కూడా మామూలు మేము ఎవరి పక్షాన ఉన్నాం, బీసీల పక్షాలు ఉన్నాం. పేదరిక అణగారిపోతున్నటువంటి జాతులకి మేము తోడుగా ఉంటాం అని చెప్పని గత వందల సంవత్సరాల నుంచి మనకు ఆ రోజున అపోజిషన్ కూడా లేదు. కాంగ్రెస్కి అపోజిషన్ ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీ. వాళ్ళు చెప్పి మేము నిజంగానే మా చిన్నప్పటి నుంచి మేము ఏఎస్ఎఫ్లో, ఎస్ఎఫ్లో మేము సెక్రటరీలుగా కూడా పనిచేసాం కాలేజీల్లో. ఇలాంటి వాళ్ళనా మేము ఇన్నాళ్ళు నమ్మాం? మేము నమ్మింది ఇలాంటి వాళ్ళనా? కమ్యూనిస్ట్ లీడర్లందరూ మీరు ఆలోచించాలండి. అపోజిషన్ లీడర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు చేస్తారు. మీకు కూడా స్వార్థం అబ్బిందా? మీరు కూడా ఇలానే అయిపోయారు, ఇలానే కుల దీనిలో పడిపోయారా మీరు కూడా? ఎందుకోసం అని చెప్పని మీరు స్పందించట్లేదు? మీ తోటి ఒక లీడర్ పార్టీ పెట్టుకొని ఆయన ఈ రోజున ఈ విధంగా బీసీల తరఫున అండగా నిలబడి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడుతున్నారే, మీకు ఆ మాత్రం తెలియట్లేదా? మీరు కనీసం స్పందన తెలియచేయాలనేది కూడా తెలియట్లేదా? ఈ ఏబిఎన్ ఛానల్లో, లేకపోతే ఈటీవీ ఛానల్లో, సాక్షి ఛానల్లో చెప్పకపోతే రండి, మా దగ్గరకు వచ్చి చెప్పండి. మీరు ఎందుకోసం ఈ తాత్సారం చేస్తున్నారు? మేమంతా దుఃఖంలో ఉన్నాం. ఇప్పుడు మామూలుగా కాదు, మేమందరూ ఇప్పుడు ఒక ఆవిడ పడిపోయారు ఇందాక. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళం కూడా మేమంతా ఇందులోనే ఉన్నాం. ఆ అన్నకు ఏమన్నా జరిగిందంటే ఆ అన్నకు వచ్చిన ఇబ్బంది మాకు అందరికీ వచ్చినట్లే, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ వచ్చినట్లే. రేపటి రోజున మేమంటే ఏంటో మీకు చూపెడతాం. ఈ రోజు నుంచి మేము కార్యాచరణ మొదలవుతుంది. మిమ్మల్ని గౌరవప్రదంగా పిలుచుకుంటున్నాము. మీరు వచ్చి మీ స్పందన తెలియచేయండి.